సముద్ర మదనం లేదా సముద్రం చిలకడం అనే పురాణానికి సంబంధించినవి. ప్రాచీన గ్రంథాల ప్రకారం ఈ ఖగోళ సంఘటన అమృతం, అమరత్వం తిరిగి పొందడానికి దేవతలు, రాక్షసుల మధ్య సహకార ప్రయత్నం. ఈ ప్రక్రియలో పవిత్రత, అమృతంతో నిండి ఉన్న కుంభం అంటే కుండ బయటపడడానికి, రాక్షసుల నుండి దానిని కాపాడుకోవడానికి మోహినిగా మారువేషంలో ఉన్న విష్ణువు కుండను పట్టుకొని పారిపోయాడు. అతని ప్రయాణంలో అమృతం యొక్క కొన్ని చుక్కలు 4 ప్రదేశాల్లో చిందాయి: ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్. ఈ ఘటన కుంభమేళకు పవిత్రత స్థలాలుగా చేసింది.